బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రి అల్లర్లపై జిల్లా ఎస్పీ సీరియస్ రియాక్షన్ తీసుకున్నారు. దాదాపు 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తాడిపత్రిలో 109 మందిపై, యాడికి మండలంలో 37, పెద్దవడుగురులో 7, ఇతర ప్రాంతాలకు చెందిన 9 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన గొడవలపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. తాడిపత్రి అల్లర్ల కేసులో మరో 11 మందిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, తాడిపత్రి అల్లర్లకు సంబంధించి దాదాపు 159 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాదాపు తాడిపత్రి అల్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 3 గంటల క్రితం కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీని కలిసి వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు బాధించొద్దు అని రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆమె చర్యలు తీసుకోవడంతో సంచలనంగా మారని చెప్పొచ్చు. దీంతో ఎక్కువ మంది వైసీపీ శ్రేణులు ఉన్నట్టుగా కూడా పోలీసులు వైసీపీ కార్యకర్తలు కూడా అనుమానిస్తున్నారు. దాదాపు 159 మందిపై కేసులు రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో సంచలనంగా మారింది. జిల్లాలో ఎక్కువ శాతం రౌడీ షీట్ ఓపెన్ చేయడం ఇదే మొదటిసారి. దాదాపు 159 మందిపై ఇంతవరకు ఒకేసారి ఇంతమందిపై ఎప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు. తాడిపత్రి అల్లర్లపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా ఒక జిల్లాకు కొత్త ఎస్పీ వచ్చిన వెంటనే ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీని కలచడము, అదేవిధంగా ఆమె జిల్లా పోలీసులపై కూడా అయితే ఏకంగా సిఐపై జాకీర్ హుసేన్పై చర్యలు తీసుకోవడము, ఇవాళ అది కాకుండా రౌడీ షీట్ ఓపెన్ చేయడం కూడా చూస్తుంటే రాబోయే రోజుల్లో అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా అయితే హైకోర్టు బెయిల్ షరతులు సడలించిన వెంటనే మిగతా రోజుల్లో కూడా అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా బయట చర్చ నడుస్తుంది. ఇప్పటికే దాదాపు 159 మంది రౌడీ షీట్ ఓపెన్ చేశారు. దాంట్లో తాడిపత్రి అల్లర్లలో పాల్గొన్న 107 మంది, యాడికిలో 137 మందిపై కూడా పూర్తి స్థాయిలో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ధర్మవరం ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం కేతిరెడ్డి ధర్మవరం వారిపై చర్యలు తీసుకోవద్దండి, వారంతా కూడా కేవలం నన్ను పరామర్శించేందుకు వచ్చారంటూ కూడా జిల్లా ఎస్పీని కలిసి రిక్వెస్ట్ చేశారు. కానీ ఎస్పీ అవన్నీ కూడా పట్టించుకోకుండా ధర్మవరం వాసులపై కూడా కేసు పెట్టడం తెలుస్తోంది. దాదాపు 10 మందిపై, ధర్మవరం ప్రాంతానికి చెందిన కార్యకర్తలపై కూడా 10 మంది రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు కూడా స్పష్టంగా మనకు తెలుస్తోంది. దాదాపు జిల్లా ఎస్పీ రేపు ఏ విధంగా చేరుంటాయనేది కూడా వేచి చూడే అవకాశం ఉంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.